Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 14, verse 13. ఈ దినము మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం. So, fear ye not, stand still and see the salvation of the Lord. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూరుడి. One man of God said, ఒక దైవజనుడు ఇలాగ చెప్తా వచ్చాడు, being between the rock and a hard place is the best and safest place we can be. బండ తర్వాత ఎంతో బండ సందులో ఉండటం అనేటువంటిది, మధ్యలో ఉండటం అనేటువంటిది, కఠినమైన ప్రదేశానికి, బండకి కఠినమైన ప్రదేశానికి మధ్యలో ఉండటం అది ఎంతో సురక్షితమైన స్థలము. because the rock is Lord Jesus Christ. ఎందుకంటే బండ యేసుక్రీస్తు ప్రభువారే. It is where the Lord does his most amazing work in our lives. అక్కడే దేవుడు మన యొక్క జీవితాల్లో ఎంతో అద్భుతమైన పని ఆయన జరిగిస్తాడు. This morning I want to talk about the hot spots that we face in our lives. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి కఠినమైనటువంటి ఆ యొక్క సంగతుల విషయమై నేను In మాట్లాడగోరుతున్నాను. all our life, మన జీవితాలన్నిటిలో there are times that we face obstacles, మనము కొన్ని అనేకమైనటువంటి అడ్డంకులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. and there will be situations that are much bigger than we are. మనకంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. In such times, అటువంటి we పరిస్థితుల్లో pray more for God's help. మనం ఎక్కువగా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థిస్తాం. Can you imagine going about your regular business? మీరు ఊహించగలుగుతారా, మీరు క్రమంగా మీ యొక్క వ్యాపారానికి వెళ్తూ మీ పని చేసుకుంటున్నారు, మీరు పని చేసుకుంటున్నారు, suddenly one day in your life changes, one day your life changes dramatically, అకస్మాత్తుగా ఒక దినాన్ని మీ యొక్క జీవితం సంపూర్ణంగా and మార్చివేయబడుతుంది. you have on your shoulder the responsibility before you. మీ ఎదుట మీ యొక్క భుజాలపై ఎంతో గొప్ప బాధ్యత ఉంచబడుతుంది. If you see the life of Moses, మోషే యొక్క జీవితాన్ని చూసినప్పుడు suddenly the responsibility of more than 30 lakhs people was kept on his shoulders in one day. ఒకే దినాన అకస్మాత్తుగా చూస్తే 30 లక్షల మంది ప్రజల యొక్క బాధ్యత ఆయన భుజాల మీద మోపబడింది. That's what happened to Moses. అదే మోషేకి జరుగుతా వచ్చింది. And sometimes we find ourselves in those same hard spots. కొన్ని సందర్భాల్లో మనం కూడా అటువంటి కఠినమైనటువంటి స్థలాల్లో మనం కనబడుతూ ఉంటాం. It is there that God wants to show and teach us life's lessons. అక్కడే దేవుడు మనకు కొన్ని జీవిత పాఠాలు నేర్పించాలని కోరుతాడు. Are we willing to learn them? మనం వాటిని నేర్చుకోవడానికి Are ఇష్టపడుతున్నామా? we willing to apply them in our lives? మన జీవితాల్లో వాటిని అన్వయించుకోవడానికి Let us look ఇష్టపడుతున్నాము. into Moses' life మోషే యొక్క జీవితాన్ని చూస్తాము, and let us learn from his experience. తన అనుభవాల్లో నుండి మనం నేర్చుకుంటాం. Moses was tending the sheep of his father-in-law మోషే తన యొక్క మామ యొక్క గొర్రెలను కాస్తున్నాడు. and suddenly observes a burning bush in the field, అకస్మాత్తుగా పొలంలో మండుచున్నటువంటి పొదను చూశాడు. and he went on investigating the bush, ఆ యొక్క పొదను దగ్గరగా వెళ్ళి ఆయన పరీక్షిస్తూ చూస్తా and the వచ్చాడు. Lord himself speaks to him from it. అక్కడ అందులో నుండి దేవుడు తానే ఆయనతో మాట్లాడుతూ The వచ్చాడు. Lord tells Moses దేవుడు మోషేతో చెప్తా వచ్చాడు, that he has to lead Israel out of the hands of the Egyptians, ఆ యొక్క ఐగుప్తుల యొక్క చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించాలని చెప్తూ వచ్చాడు. because the Lord has heard the prayers of his people. ఎందుకంటే దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థన ఆయన విన్నాడు. Then after a series of conversations between Moses and God, దేవునికి తర్వాత మోషేకు జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ అంతటిలో and Moses goes to Pharaoh and demand the release of God's people. మోషే ఫరో ఎదుటికి వెళ్లి దేవుని యొక్క ప్రజల యొక్క విడుదలను గురించి ఆయన అడుగుతూ వచ్చాడు. Things did not go well. సంగతులు అంత కోరిన విధంగా జరగలేదు. Pharaoh is not impressed and makes it harder on the Israelites. ఫరో ఆ సంగతిని ఇష్టపడకుండా తన ప్రజల మీద ఇంకా కఠినంగా వ్యవహరించడం ఆరంభించాడు, ఇశ్రాయేలు మీద. And now, but that God promises deliverance after Moses cries out to God. మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు విడుదలను గురించి ఆయన వాగ్దానం చేశాడు. Moses battles the magicians of Pharaoh. He fought with them. మోషే చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రజ్ఞులతో కూడా ఆయన పోరాడుతూ వచ్చాడు. God shows his power by sending numerous plagues upon Egypt. దేవుడు ఐగుప్తు మీద ఎన్నో తెగులను తెప్పించడం ద్వారా తన శక్తిని తెలియజేశాడు. Later Pharaoh summoned Moses and Aaron. ఆ తర్వాత తర్వాత మోషేను అహరోను ఫరో పిలుస్తూ వచ్చాడు. And what he said? ఆయన ఏమన్నాడు? Up, leave my people, you and the Israelites, go worship the Lord as you have requested. మీరు కోరినటువంటి విధానంలో నీవును ఇశ్రాయేలును వెళ్ళి దేవుని ఆరాధించమని చెప్తూ వచ్చాడు. And take your flocks and herds as you have said. మీరు చెప్పినట్లుగా మీ మందలను తర్వాత మీ పశువులన్నింటినీ కూడా తీసుకొని వెళ్ళమన్నాడు. Go away. వెళ్ళిపోండి, And bless me. నన్ను దీవించండి. Short time later, కొంత సమయం తర్వాత he has a second thought and realized that he just released so many lakhs of
servants. ఆయనకు వచ్చినటువంటి ఆ యొక్క రెండవ తలంపు ఏంటంటే, నేను ఇప్పటికే ఎన్నో లక్షల మంది బానిసలను సేవకులను విడిచిపెట్టానని Tomorrow, గుర్తించినాడు. who will be the servants in Egypt? రేపటి దినాన ఈ యొక్క ఐగుప్తులో ఎవరు బానిసలుగా So ఉంటారు? Pharaoh got the second thought, ఫరోకు ఈ యొక్క రెండో తలంపు వచ్చింది. and he started chasing those slaves. ఆయన బానిసలను Israelites. ఇశ్రాయేల్ను తరమడం ఆరంభించాడు. So this is the context of the verse for our meditation today. ఈ దినం మన ధ్యానం కొరకినటువంటి వచనం ఇదే. Now, ఇప్పుడు the Israelites are running for their lives to get where God had promised them. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఏదైతే స్థలానికి అయితే వాగ్దానం చేశాడో ఆ స్థలానికి వారు వెళ్తున్నారు. But they are facing obstacles by all sides. వారు అన్ని వైపుల నుండి కూడా ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నారు. In such times, అటువంటి పరిస్థితుల్లో our faith strained to the maximum. మన యొక్క విశ్వాసం చూస్తే ఎంతగానో అది The పరీక్షించబడుతుంది. enemy seems to be pursuing us, ఆ యొక్క శత్రువు మనం తరుముతున్నట్లు and కనబడచ్చు. we have no place to go. మనం వెళ్ళటానికి స్థలం లేదు. In those times, we have no answers. అటువంటి పరిస్థితుల్లో మనకే జవాబు లేదు. Then between a rock and a hard place, తర్వాత ఆ యొక్క బండ, తర్వాత ఆ కఠినమైన స్థలము, the times when we have to choose between two unsatisfactory options, both are unsatisfactory. రెండు కూడా తృప్తిపరచలేనటువంటి ఆ యొక్క రెండు సంగతుల మధ్యలో ఎంపిక చేయాలంటే It's very difficult. అది చాలా కష్టం. అది Behind enemy is there, వెనక శత్రువు ఉన్నాడు, before Red Sea is there. ముందు ఎర్ర సముద్రం So ఉంది. that is a very critical situation. అదెంతో క్లిష్ట పరిస్థితి. It is the time where you can't stand the heat. నువ్వు అది ఎటువంటి సమయం అంటే ఇంకా ఇక వేడిని నువ్వు భరించలేనటువంటి పరిస్థితి. And also you cannot go out of the kitchen also. నువ్వు ఇంకా వంటశాల నుండి కూడా బయటికి వెళ్ళలేవు. So have you ever found yourself in such a situation? నిన్ను నీవే ఎప్పుడైనా అటువంటి పరిస్థితిలో చూసుకున్నావా? Yeah, at times we all have to go through such situation. కొన్ని సందర్భాల్లో మనం కూడా అటువంటి పరిస్థితులు కూడా వెళ్లాల్సి You are ఉంటుంది. stuck between the rock and the hard place. నువ్వు ఆ యొక్క బండకు తర్వాత గట్టి స్థలానికి మధ్యలో నువ్వు చిక్కుబడి ఉంటావు. So it may be just the spot the Lord has to bring you, అయితే దేవుడు నేను తీసుకొని రావాలనుకున్నటువంటి స్థలం అదే. so that he can accomplish what he needs to accomplish in your life. తద్వారా ఆయన నీ జీవితం ద్వారా ఏది నెరవేర్చాలనుకుంటున్నాడు దాన్ని నెరవేరుస్తాడు. God wants to make them stepping stones, not slipping stones. దేవుడు వారిని ఒక దాటి The situations. పరిస్థితులను దాటిపోయేటువంటి వారుగా God చేయాలనుకుంటున్నాడు. wants to make those situations as stepping stones, not slipping stones. దేవుడు ఆ యొక్క పరిస్థితులను దాటిపోయేటువంటి రాళ్ళగా చేయాలనుకుంటున్నాడు. మెట్లలాగా పైకెక్కడానికి. పైకి ఎక్కడానికి మెట్లలాగా చేయాలనుకుంటున్నాడు, కానీ జారిపోయేటువంటి వాటిగా చేయాలనుకోవటం లేదు. To take you to the top, he uses those situations. దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆ పరిస్థితులను వాడుకుంటాడు. Being a Christian, it does not exempt you from the challenges of life. నువ్వు క్రైస్తవుడు అయినందుకు జీవితంలో వచ్చేటువంటి సవాల్లో నుండి నీకు ఎటువంటి మినహాయింపు ఉండదు. We will all face times of pressure, మనము అందరము కూడా ఒత్తిడి అనేటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాల్సి times వస్తుంది. of exhaustion, and times we do not know what we will do. మనము ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులను వెళ్ళిపోతాం. See, ఈ సంగతులు చూస్తే popcorn is not popcorn until it gets put in the fire. ఈ యొక్క పాప్కార్న్ గా ఉండదు ఎప్పటి వరకు అంటే అది అగ్నిలో ఉంచబడేంత వరకు కూడా. So when it is put under pressure, then only it becomes popcorn. అది ఒత్తిడిలో ఉంచబడినప్పుడు మాత్రమే అది పాప్కార్న్ అవుతుంది. When the fire is there, then only it will popcorn. అగ్ని ఉన్నప్పుడు మాత్రమే అది పాప్కార్న్ గా మారుతుంది. It will be useful. అది ఉపయోగకరంగా ఉంటుంది. So God will take you to like the popcorn. దేవుడు కూడా నిన్ను అటువంటి పాప్కార్న్ యొక్క సందర్భంగా తీసుకుని It will వెళ్తాడు. not be పరిస్థితులు so pleasant as we are smiling. మనము చిరునవ్వు నవ్వినంతగా సంతోషంగా అది ఉండదు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, you may this morning be right there in that heat. ఈ ఉదయకాల సమయంలో మీరు కూడా అటువంటి ఆ యొక్క వేడి గలమైన స్థలంలో Yeah, ఉండొచ్చు. you are feeling no, there is no way of escape, no help. ఇంకా నువ్వు తప్పించుకునే మార్గం లేదు, సహాయం లేదు Oh, there is అనుకుంటున్నావు. nowhere to run. పరిగెత్తడానికి స్థలం లేదు ఇంకా. Now, what are you going to do this morning? ఈ ఉదయకాల సమయంలో ఏం చేయబోతున్నావు? Oh, the Lord sees where you are at this morning, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎక్కడున్నావో ప్రభు అది నేను and He చూస్తున్నాడు. can also see you where you can be with His help. నువ్వు ఆయన సహాయం ద్వారా ఎక్కడ ఉండగలవో కూడా ఆయన చూస్తున్నాడు. God shows up in His timing, not our timing. దేవుడు తన యొక్క సమయం ప్రకారం చూస్తున్నాడు, కానీ మన సమయం ప్రకారం He కాదు. will appear at His own timing. ఆయన తన సొంత సమయంలో ప్రత్యక్షం అవుతాడు. God is never early and He is never late. ఆయన ఎన్నడూ దేవుడు త్వరగా రాడు, తర్వాత ఎంతో ఆలస్యం కూడా ఆయన చేయడు. He is right on time if we will let Him. మనము ఆయనను అనుమతించినట్లయితే ఆయన సకాలంలో ఉంచాడు. So the problem with Israel is so simple. ఇప్పుడు ఇశ్రాయేల్ తో ఉన్నటువంటి సమస్య చాలా సరళమైనటువంటిది. What is that? అదేంటది? They forgot God. వారు దేవుని మర్చిపోయారు. They forgot that God has brought them to that point. దేవుడు వారిని ఆ స్థలములకు తీసుకొచ్చాడు అనేటువంటి సంగతిని They మర్చిపోయారు. forgot that when God makes a promise that it doesn't matter what the circumstances look like. దేవుడు ఆ యొక్క వాగ్దానం చేసినప్పుడు పరిస్థితులు ఇలా
కనబడతాయో దాని విషయం కాదు. Remember, the Red Sea for Israel served a purpose. ఈ యొక్క జ్ఞాపకం ఉంచుకోండి, ఇశ్రాయేలుకు ఆ యొక్క ఎర్ర సముద్రం ఒక ఉద్దేశంతో తేబడింది. What is that purpose? ఆ ఉద్దేశం ఏంటి? To let them know that they could not do it alone. అది వారు ఒంటరిగా దాన్ని చేయలేరని వారు తెలుసుకున్నట్లుగా. The Egyptians did not corner the Israelites. ఈ యొక్క ఇజ్రాయేలీలను ఐగుప్తులో ఒక మూలను వారు త్రోసివేయలేదు. God led them to the Red Sea so that he could provide for his people at the right time. దేవుడే ఇశ్రాయేల్ ప్రజలను ఆ యొక్క ఐగుప్తు యొద్దకు ఆ యొక్క ఎర్ర సముద్రం యొద్దకు నడిపించిన తద్వారా ఆయన వరకు సహాయపడినట్లుగా. God had a purpose to bring them to Red Sea. దేవుడు ఎర్ర సముద్రం యొద్దకు వారిని నడిపించే విషయంలో ఆయన ఉద్దేశం కలిగి It ఉన్నాడు. did not happen by chance. అదేదో అనుకోకుండా జరగలేదు. It was not a coincidence. అదేదో అలాగూ జరగలేదు. And it was a divine moment where God was in control. అది దైవికమైనటువంటి కార్యము, దేవుడే దాని ఆధీనంలో కలిగి ఉన్నాడు. Israelites were not thinking like that. ఇశ్రాయేల్ ప్రజలు అలాగ We ఆలోచించడం లేదు. also will not think like that if we are in such a situation. మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాగ ఆలోచించము. So the Red Sea for you this morning serves a purpose. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం ఒక ఉద్దేశంతో ఉంది. I have seen many people that telling. నేను అనేకులను చూస్తా ఉంటాను ఇలా When they చెప్పటం. face some difficulty. వారు ఏదైనా కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, Oh, I am at the Red Sea, brother. ఓ సహోదరుడు, నేను ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాను. God has brought you to that place with a purpose. దేవుడు ఒక ఉద్దేశంతో ఆ స్థలానికి నేను తెచ్చాడు. It may be to glorify God. దేవుని మహిమపరచడానికి, It may be to draw you closer to God. దేవుని యొద్దకు సమీపంగా తేవటానికి, Or it may be to get something out of your life. నీ యొక్క జీవితం నుండి ఏదో పొందటానికి, To take something out of your life. నీ To take జీవితం away. నీ జీవితం నుండి ఏదో తీసివేయటానికి. Oh, it has a purpose. దానికి ఒక ఉద్దేశం ఉంది. What God said. దేవుడు ఏమన్నాడు? But I will glory for myself through Pharaoh and his army, and the Egyptians will know that I am the Lord. నేను ఫరో ద్వారాను అతని సైన్యం ద్వారాను నన్ను నేను మహింపరచుకుందును, తద్వారా వారు నేను దేవుడు నన్ను వారు తెలుసుకుందరు అన్నాడు. See, God may use you to get the attention of your enemy to realize that God is in control. దేవుడే ఆయన సమస్తాన్ని కూడా ఆధీనంలో కలిగి ఉన్నాడని తెలియచేయటానికి దేవుడు నీ శత్రువును కూడా వాడుకుంటాడు. God may use you to teach your enemy. దేవుడు నీ యొక్క శత్రువుకు నేర్పించడానికి నీ యొక్క నిన్ను వాడుకుంటా He ఉంటాడు. will bring you to that corner. ఆయన నిన్న ఆ మూల స్థలానికి ఆయన తీసుకొని వస్తాడు. Understand that when you accept Christ, నువ్వు క్రీస్తును అంగీకరించినప్పుడు then what you are telling? నువ్వేమంటున్నావు? You are giving permission to Christ to use you as he like. ఆయన ఇష్టానుసారంగా వాడుకున్నట్లుగా దేవునికి నువ్వు You are అనుమతిస్తున్నావు. telling, I am putting my life into your hand. నా యొక్క జీవితం నీ చేతిలో ఉంచుతున్నాను So అంటున్నావు. God will use you like that. దేవుడు అలా నేను వాడుకుంటాడు. Sometimes God will bring you to the Red Sea experience, కొన్నిసార్లు దేవుడు ఆ ఎర్ర సముద్ర అనుభవానికి తెస్తాడు. not to kill you, నేను చంపడానికి కాదు, to glorify his name before your enemy. నీ యొక్క శత్రువుల ఎదుట నీ యొక్క ఆయన నామాన్ని So మహింపరచుకోవటానికి. God's plan is not logical by human standards. ఇది మానవాళి యొక్క ఆ యొక్క స్థాయిల ప్రకారం ఉండేది, దేవుని ప్రణాళిక కాదు. Oh, what he says, ఆయన ఏమంటాడు? my ways are higher than your ways. నా యొక్క మార్గాలు మీ మార్గాల కంటే ఉన్నతము, My thoughts are higher than your thoughts. నా యొక్క తలంపులు మీ యొక్క తలంపుల కంటే So ఉన్నతము. God did not intend for the Israelites to die in the desert. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చనిపోవాలని కోరలేదు. His desire is not to that they should be drowned in the Red Sea. వారు ఎర్ర సముద్రంలో ముంచివేయబడాలని కోరలేదు. He intended to do what he intended. ఆయన ఏదైతే కోరుతూ వచ్చినాడో అది చేయాలని ఆయన కోరుతూ వచ్చాడు. Oh, to take them to the promised land. వారిని వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్ళాలని. Listen, when we are in that hard spot, మనము అటువంటి కఠిన ఆ స్థలములో మనం ఉన్నప్పుడు we assume the worst. మనము చూస్తే ఇంకెంతో దయనీయమైన పరిస్థితులను వెళ్ళిపోతాం. And sometimes we go to places in our mind where we should not. కొన్ని సందర్భాల్లో మన మనసులో ఎటువంటి స్థలాలకు వెళ్ళిపోతాం అంటే మనం వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్తాం. The Israelites thought that the Egyptians were coming to kill them in the desert. ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటా వచ్చినారు, ఈ యొక్క ఐగుప్తులు ఇశ్రాయేల్ ప్రజలను చంపడానికి అరణ్యంలోకి వస్తున్నారు అనుకున్నారు. They did not want to kill them. వారిని వీరు చంపాలనుకోలేదు. Read carefully. జాగ్రత్తగా చదివితే They wanted to take Israelites back into Egypt. వారిని ఇశ్రాయేలీయులను వీరు ఐగుప్తునికి తీసుకుని వెళ్ళడానికి వస్తున్నారు. Once again to make them slaves. మరొకసారి వారిని బానిసలుగా చేయటానికి. They assumed they would be killed. వారు ఇంకా చంపబడతారు అనుకున్నారు. But God intended to have them killed and drowned. God is, it is not his intention to be killed or drowned. అయితే దేవుడు వారిని ఆ యొక్క అందులో ముంచివేయాలని చంపివేయాలని దేవుడు కోరలేదు. He wanted to release the Israelites from bondage. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించాలని కోరాడు. That's why he is telling, అందుకే ఆయన అంటాడు, do not be afraid. భయపడకుడి, Stand firm and you will see the deliverance of the Lord
will bring you today. యెహోవా మీకు నేడు కలగజే రక్షణ మీరు ఊరికే నిల్చుండి చూడు The అంటాడు. Egyptians you see today, you will never see again. మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఐగుప్తులను ఇక ఎన్నడూ మీరు The చూడరు. Lord will fight for you. దేవుడు మీ కొరకే పోట్లాడతాడు. You need only be still. మీ కేవలము ఊరుకు నిల్చుండి చూడాలి. Remember today, if you are facing a Red Sea experience, ఇదంటే మీరు జ్ఞాపకం ఉంచుకోనండి. ఒకవేళ ఎర్ర సముద్ర అనుభవం కూడా మీరు వెళ్తే it may be seeming impossible to you, అది మీకు అసాధ్యంగా but కనబడచ్చు. it is possible with God. అది దేవునితో సాధ్యమే. Have confidence that God will do what He has promised. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని చేస్తాడనేటువంటి నమ్మిక కలిగి ఉండు. When we are up against the hard spots మనం అటువంటి కఠిన పరిస్థితుల నుండి పైగా మనం ఉంటే or the Red Sea experiences, remember that God's plan will not be executed by the way you think. ఎర్ర సముద్ర అనుభవాలు కూడా మన జీవితంలో ఉన్నా కూడా మన జీవితాల్లో మనం కోరినటువంటి విధానంలో దేవుడు తన ప్రణాళికలు నెరవేర్చడు. His plans are not logical by human standards. అది మానవ స్థాయిల ప్రకారం దేని ప్రణాళికలు ఉండవు. So always remember ఎల్లప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. how these Israelites came out of Egypt. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. They thought that the Egyptians are coming to kill them. ఈ యొక్క ఐగుప్తులు ఈ ఇశ్రాయేల్ చంపడానికి వస్తున్నారు అనుకున్నారు. And these Israelites thought ఈ యొక్క ఇశ్రాయేల్ అనుకున్నారు if they go forward, they will be drowned in the Red Sea. వారు ముందుకు వెళ్తే ఎర్ర సముద్రంలో ముంచివేయబడతారని. Both are wrong. ఇద్దరు కూడా తప్పే. Both the thoughts are wrong. రెండు తలంపులు తప్పే. Why? ఎందుకు? The Egyptians are not chasing them to kill them. ఈ యొక్క ఐగుప్తీయులు వీరిని చంపడానికి తరవడం లేదు. The slaves are going away. We are not having slaves. We will bring them back alive. బానిసలు వెళ్ళిపోతా ఉన్నారు. వీరిని సజీవంగా, మనకు బానిసలు లేరు కనుక వీరిని సజీవంగా తీసుకుని వెళ్దాం. Once again, we will make them servants. We have committed a mistake by releasing them. మనం వారిని విడుదల చేయడం ద్వారా పొరపాటు చేస్తే మరొకసారి వారిని బానిసలుగా తీసుకుని వెళ్దాం. See how they misunderstood. వారు ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారు. And secondly, రెండోది, the Red Sea is not to drown them. ఈ యొక్క ఎర్ర సముద్రం వారిని ముంచివేయటానికి The కాదు. Red Sea is to drown the Egyptians. ఆ యొక్క ఎర్ర సముద్రం ఐగుప్తులను ముంచడానికి Many times, అనేక సార్లు God will be doing with His infinite wisdom the things in our lives. దేవుడు మన యొక్క జీవితాల్లో తన అనంత జ్ఞానం చేత అనేక సంగతులను జరిగిస్తూ ఉంటాడు. And we with our limited wisdom, మన హద్దుబాట్లు కలిగినటువంటి మనస్సుతో sometimes that wisdom is also foolishness. కొన్ని సందర్భాల్లో ఆ యొక్క జ్ఞానం కూడా బుద్ధిహీనతే. Then we will think, oh, everything is over. My life is over. అప్పుడు అనుకుంటాం అన్ని అయిపోయినాయి, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకుంటాం. God's desire is to take them to the promised land. దేవుని యొక్క కోరిక ఏంటంటే వారిని వాగ్దాన దేశాన్ని తీసుకొని వెళ్ళాలని, To make them kings there, రేపటి దినాన వారిని రాజులుగా చేయడానికి, not slaves. బానిసలుగా కాదు. So don't get, don't come to drastic conclusions. అటువంటి ఆ యొక్క నిర్ధారణలోనికి రాకూడదు. Don't come to drastic conclusions. Oh, everything is over. ఇంకా అన్ని అయిపోయినాయి అన్నట్టు పరిస్థితుల్లోనికి మనం రాకూడదు. Nothing is over. God wants to give a new beginning to you. ఏది జరగలేదు ఇంకా చూస్తే దేవుడు నీకు నూతన ఆరంభం He is ఇవ్వగోరుతున్నాడు. teaching you lessons. ఆయన నీకు పాఠాలు And నేర్పిస్తున్నాడు. through you, He want to glorify Himself among your enemies. నీ ద్వారా దేవుడు నీ శత్రువుల ముందు నేను మయంపరచగోరుతూ ఉన్నాడు. Full thoughts of God. అద్భుతమైన దేవుని తలంపులు, Let us understand them. వాటిని అర్థం చేసుకుందాం. And then you can be cool. అప్పుడు నువ్వు ఎంతో నెమ్మదిగా ఉండొచ్చు. Oh, God will fight for us. దేవుని మన కొరికే పోట్లాడతాడు. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమల పలుకుని మా తండ్రి, oh gracious God, మా కృపలైనటువంటి దేవా, Lord, we thank Thee for this day. ప్రభా ఈ దినాన్ని బట్టి వందనాలు. Oh Lord, we thank Thee for the history of Israelites. ప్రభా ఇశ్రాయేలు యొక్క చరిత్రను బట్టి వందనాలు. Yeah, what we have seen, your thoughts are not like our thoughts. ప్రభుత్వం మేము చూసినట్లుగా ప్రభా మా యొక్క నీ తలంపుల వంటివి మా తలంపులు లేవు. And also your ways are not like our ways. తండ్రి నీ యొక్క మార్గాలు మా మార్గాల వంటివి కావు. Oh Lord, they are far higher. తను అవి ఎంతో ఉన్నతమైనటువంటివి. Give us that wisdom to understand Thy thoughts and ways. ప్రభా నీ యొక్క తలంపులని మార్గాల్ని గ్రహించేటువంటి ఆ జ్ఞానం అనుగ్రహించండి. Speak to us more and more. ప్రభా అధికంగా మీరు మాతో మాట్లాడుతారండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని నడిపించండి. Help us to obey Thee, O Lord. ప్రభా నీకు విధేయత చూపించినట్లు సహాయపడండి. Jesus' precious name we pray. యేసు ప్రభు రమ్ముల నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.